హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ దినము సంఘముకు ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. పరిశుద్ధముగా జీవించుటకు మన క్రియలు ఎలా ఉండాలి? గమనించారా? పరిశుద్ధంగా జీవించుటకు మన క్రియలు ఎలా ఉండాలి? దేన్ని బట్టి నీవు నీతిమంతుడుగా ఉంటావు? రెండు క్వశ్చన్స్ దేవుడు ఈ దినం మాట్లాడబోతున్నాడు. ఎవరితో? సంఘం అంటే ఎవరు? ఈ దినము దేవుడా, అయ్యా యేసయ్యా నీవు నాతోనే మాట్లాడబోతున్నావు అనుకున్న వారందరూ ఈ దినము ఆయన మాటలు విని ఆయన మాటలకు జవాబు తీసుకొని తిరిగి వెళుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మాట్లాడుతున్న మాట ఏంటి? పరిశుద్ధముగా జీవించుటకు మన క్రియలు ఎలాగా ఉండాలి? నీ మటుకు నీవు ఆలోచన చేస్తే ఏమంటా? నేను పరిశుద్ధంగా ఎక్కడ లేదండి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవునికి ఇచ్చేది ఇస్తున్నాను. బాగా గమనించండి, నేను చెప్పే మాట, ఈ జవాబు నేను చెప్పే మాటలు మీకు దొరుకుతుంది. బాగా గమనించండి. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధంగా జీవించుటకు మన క్రియలు ఎలా ఉండాలి అంటే, మనమంట నేను బాగా పైరుకు వెళ్తున్నాను, ప్రతి కూటానికి హాజరవుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నిత్యము బైబిల్ చదువుతున్నాను, నిత్యము దేవునికి ఇచ్చేదల్లా ఇస్తున్నాను. పాయింట్ చూడండి, దేవునికి ఇచ్చేదల్లా ఇచ్చేస్తున్నాను. నా సైడ్ నుంచి ఏం లేదండి, దేవుడే నిర్ణయించి మాట్లాడుచున్న మాట గమనిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని. హల్లెలూయా. ఇక్కడ నుంచి బాగా గమనించు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పు. అందుకు నీతిమంతులు, హల్లెలూయా, అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితివి. నీవు తప్పికొని ఎన్నుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి ఎన్నుట చూసి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరివై ఉండుట చూచి పట్టలిచ్చితివి. ఎప్పుడు రోగివై ఉంటి చెరసాలలో చూచి నీ యొద్దకు వచ్చితిని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ
నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. హల్లెలూయా. వీరంతా ఎవరి జాబితాలో ఉన్నారు? కుడివైపు ఉన్నవారు. వారెవరు? నీతిమంతుడి లక్షణం ఎలాంటిదంటే ఎప్పుడు చేశామో గుర్తుండదు. అవునా? ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న మాట కుడివైపు ఉన్న వారి గురించి మాట్లాడారు, ఎడమవైపు ఉన్న వారి గురించి మాట్లాడారు. అప్పుడు ఆయన ఎడమవైపున ముందు వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పి, అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉంటైనను, పరదేశి అయి ఉండుటైనను, దిగంబరి అయి ఉండుటైనను, రోగి అయి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు. అంటే ఇక్కడ ఏంటిది? ఎడమవైపు కుడివైపు బాగా గమనించండి. కుడివైపు ఉన్నవారేమో నీతిమంతుల జాబితాలో, ఎడమవైపు ఉన్నవారేమో అనీతిమంతుల జాబితాలో. ఇక్కడ గమనించండి. ఇక్కడ దేవుడు ఈ దినము చెప్తున్నాడు మాట ఏంటంటే కేవలము సహోదర ప్రేమ, చారిటీ. ఇక్కడ చారిటీ కనపడుతుంది. ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్న మాట ఏమని? నిశ్చయముగా. వారి విషయంలో ఒక ఖండితమైనటువంటి ఒక కండిషనర్. ఎడమ వైపు ఉన్న వారి విషయంలో కూడా ఖచ్చితంగా నిశ్చయముగా అన్నాడు. అంటే మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇక్కడ సహోదర ప్రేమ. ఏ ప్రేమ అంటే సహాయము చేసే గుణము నీతిమంతునికి ఉంటుంది. ఏం పెడతాంలే, ఏం చేస్తాంలే, మనకే అనుకున్న నీవు అల్ప విశ్వాసిని అని డిక్లరేషన్ ఇచ్చాడు. ఇక్కడ చెప్తున్న సందర్భాన్ని గమనిస్తే ఈ దినము ఎవని సామర్థ్యత కొలది వానికి ఇచ్చిన తలాంతును బట్టి వాడుకోక దేవునికే అంటే ఇచ్చిన యజమానికే అక్కడ నా వల్ల కాదు అని చెప్పినటువంటి వ్యక్తిని పోల్చి చెప్తున్న మాట. ఈ దినము మనకిచ్చిన బాధ్యతను నువ్వు పరిశుద్ధంగా జీవించుటకు మన క్రియలను దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే అల్ప విశ్వాసాన్ని జోడు చేసుకొని ఆయన చేసేదనుకోలే అన్న భావనలో జీవిస్తున్నాం. అందుకే ఇక్కడ యేసయ్యకు ఎప్పుడు పెట్టాం క్వశ్చన్ వస్తుంది కదా. యేసయ్యను వెతుక్కుంటూ రోడ్ల మీదకి వెళ్ళాలి అంటే ఏంటి? బీదవారిని పేదవారిని నువ్వు ఎప్పుడైతే వారికి ఒక పూట భోజనం, ఒక పూట బట్టలు, ఒక పూట హాస్పిటాలిటీ కల్పించినప్పుడే దేవునికి ఇచ్చినట్టు. ఖచ్చితమైన వాక్యం చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఒక పూట భోజనం, నేను ఆకలి కొనుట అంటే బీదవానిలో దేవుడు ఉన్నాడు,
పేదవారిలో దేవుడు ఉన్నాడు. అంటే ధనవంతులు లేరా? ధనవంతుల్లో ఉన్నాడు. ధనవంతుని చేసింది దేవుడే. అంటే ఇచ్చేవాడిగా నిన్ను నిలబెట్టాడు. వాడు పుచ్చుకునేవాడిగా వాడు నిలబెట్టాడు. ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి ఇచ్చే బాధ్యత నీది. కానీ నీతిమంతులుగా నువ్వు ఉండాలి అంటే దేవుణ్ణి ఎక్కడో ఉండడండి. మన హృదయంలో దేవుడు ఉన్నాడు, కరెక్టే, ఆయనే ఇల్లు. కానీ ఈ ఇల్లును ఇల్లులాగానే ఉంచుతున్నావు, కానీ ఆ ఇల్లును ఆశీర్వాదకరమైన ఇల్లుగా చూడడం లేదు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఇళ్ళ నుండి పొర్లే విధంగా ఉండమంటే ఆశీర్వాదము రావాలి, ఆశీర్వాదము రావాలి, నువ్వు రావాలి యేసయ్యా, నువ్వు రావాలి యేసయ్యా అంటున్నావు, కానీ యేసయ్యను ఇతరులకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు. ఇంట్రడక్షన్గా మిగిలిపోతున్నావు. అనేకులకు సువార్తను చాటింపు చేయమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటింపు చేయమంటే సర్వలోకానికి వెళ్ళే పని మనది కాదు, సేవకులదే. సర్వలోకానికి మనం ఇవ్వడానికి మనం ఏమన్నా ధనవంతులమా? నువ్వు ధనవంతుడే. అందుకే దేవుడు అంటున్నాడు, కుడివైపు ఉన్నవారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే జాబితాలో ఉంచాడు. ఎడం వైపు ఉన్నవారు అపవాది లోనైన వారిగా కనబడుతున్నారట. నువ్వు తెలిసో తెలియక సహాయం చేశావా, బట్టలు ఇచ్చావా, భోజనం పెట్టావా, నువ్వు నీతిమంతుల జాబితాలో ఉన్నావు. హల్లెలూయా. ఒక చారిటీ కలిగినటువంటి మనస్తత్వం నీలో ఉండాలి. ఎంతసేపు పొందుకుందాము దేవుడిచ్చే ఆశీర్వాదం, అయ్యా ఆశీర్వాదం, నా కుటుంబాన్ని, నన్ను 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 ఇతరుల గురించి నువ్వు మాట్లాడవా అని దేవుడు అడుగుతున్నాడు. నేను ఆకలి కొన్నింటిని నువ్వు చూచితివా, నువ్వు పెట్టితివా అంటున్నాడు. ఎప్పుడో గుర్తుకు రావట్లేదయ్యా, అసలు ఎప్పుడు వచ్చాడబ్బా దేవుడు? అయోమయ పరిస్థితిలో ఉన్నా. ఈ దినం అందుకే గుర్తు చేస్తున్న మాట ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 18వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలనయ్యా? ఏందయ్యా ఇది క్షమించమన్నావు? నేను ఎన్ని మార్లు క్వశ్చన్ మార్క్ కనపడుతుంది అక్కడ, గమనించండి. 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఒక్కసారి చూసాం, 2 సార్లు చూసాం మన మాట. ఇక క్షమించాం, దేవుడు చెప్తున్నాడు. జీవితం అంతా క్షమించమంటున్నాడు. క్షమించుటలో నా క్రియ. ఏ క్రియ? నీతిమంతుని క్రియ. నన్ను పోలి నడుచు, నా స్వారూప్యము నీలో కనబడుతుంది. ప్రేమించుటలో, ప్రేమించడం అంటే దేవుడిచ్చిన ప్రేమే, అంటే దేవుడు నీతో నివసించుతున్నట్టే. హల్లెలూయా. చదువు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొన కోరిన యొక్క రాజును. ఆ లెక్క ఏంటో తెలుసా? ఈ లెక్కే. నువ్వు ఎంతమందికి భోజనం పెట్టావు, ఎంతమందికి బట్టలు ఇచ్చావు, ఎంతమందికి సాయం చేశావు, ఎంతమందిని క్షమించావు, ఎంతమందికి దేవుని ప్రేమను పంచావు. దేవునికి మహిమ కలుగును గాక. చదువు. అతడు లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు, బాగా గమనించండి, అతనికి అప్పున్న అతను తీసుకొచ్చారు. అప్పు తీర్చుటకు వాడి యొద్ద ఏమీ లేనందున, బాగా చదువుతున్న దాన్ని మీరు చూస్తున్న దాన్ని గమనించండి. అక్కడ క్వశ్చన్ కు జవాబు దేవుడు ఇస్తున్నాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వాని కలిగే యావత్తును అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాను. నువ్వు ఏం చేసుకుంటావు నాది లేదురా బాబు, నా అప్పు నాకు కావాలి, తల తాకట్టు పెడతావా, నీ ఇష్టం. అప్పించినోడు అంతే కదా, వానికి రైట్స్ ఉంటాయి, కమాండింగ్ ఉంటుంది.
చదువు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొను, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమాని కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని. హల్లెలూయా. అలాంటి వారు ఉన్నారా? ఇది దేవుని లక్ష్యం. దేవుని సాగిలపడ్డాడు అంటే లోపడ్డాడు, సరెండర్ అయ్యాడు. తనకు తీర్చుకునే సామర్థ్యత లేదు కాబట్టి ఏమి చేయాలో తోచక ఆ క్షణాన తప్పించుకోవాలన్న ఆలోచనతో ఏం చేశాడంటే, అయ్యా చెల్లిస్తా, నువ్వు అన్న మాట ప్రకారం చెల్లిస్తా అని సాగిలపడి వానికి దేవుడు మనసు ఇచ్చాడు. అప్పు ఇచ్చిన వానికి, అప్పు తీసుకున్న వాని మీద కనికరము చూపించాడు. చదవమ్మా. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులను ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొను, నీకు చెల్లించదని వాడిని వేడుకొనెను గాని వాడు ఒప్పు కనుక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని ఎందుకు బాగా గమనించు. వెంబడిస్తున్న వాణిని క్షమించలేదు, ఎదుటి వాణిని అంటే వెంబడిస్తున్న వానికి అన్ని తెలుసు, తెలిసే తప్పిదం చేస్తున్నాడు. వాడు తెలియక తప్పిదం చేశాడు, వాడిని క్షమించాడు. తెలిసి ఉన్న నీవు, లోకరీతిగా నడుస్తున్న నీవు దేవుని గురించి తెలిసి తప్పిదము చేస్తున్నావు, అందుకు క్షమిస్తాడా? చూడండి, అప్పిచ్చిన వ్యక్తికి ఎంత వ్యత్యాసం కనపడుతుంది. చదువు. కాగా వాని తోడి దాసులు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపి, అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించెను. మీలో ప్రతి వాడును గమనించండి, తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల, చూడండి, క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే ఏ విధంగా చేస్తాడు? ఈ దాసుడు చేసిన, ఈ యజమాని చేసిన క్రమాన్ని మనకు వర్తిస్తుంది. నువ్వు క్షమిస్తే క్షమిస్తా, నువ్వు క్షమించకపోతే ఆయన ఎందుకు క్షమిస్తాడండి? తప్పత అయ్యా నన్ను క్షమించు, ఎక్కడ క్షమిస్తాడు? క్షమించే గుణం, క్షమాపణ కలిగిన గుణం నీలో లేదు, ఇంకెక్కడి నుంచి ఇస్తాడు? నన్ను పోలి నడుచుకోండి అంటే ఒక్క పోలిక కనపడదే అంటున్నాడు. ఇది ఎలా అంటున్నాడు చూడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అంటే ఏం చెప్తాం? విశ్వాస. ఆ విశ్వాసం ఎక్కడో తడుతుంది, అల్ప విశ్వాసం. వెంబడిస్తున్న తోడి దాసుని ఎందుకు శిక్షించాడు? వానేమో క్షమించాడు. వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న శిష్యులు పేతురు అప్పటి వరకు జనసమూహంలో సువార్త చెప్పి అప్పుడే ఏకాంతంగా ప్రార్థన తండ్రికి మనవి చేసడానికి వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళి క్రమంలో వస్తున్నప్పుడు సముద్రం మీద నడుచుకుంటూ అయ్యో భూతం అని వెంబడిస్తున్న వారే గుర్తించలేకపోతే వెంబడించిన వాడు గుర్తిస్తాడని, వెంబడింపని వాడు గుర్తించలేడు. అప్పుడు అన్నా ఏమన్నా, అయ్యా నేను కూడా నీళ్ళను నడువు. లోకాన్ని చూశాడు, పడిపోయాడు. అదే దేవుణ్ణి చూసింటే పడేవాడండి. ఇంత స్టోరీ అవసరమా? మనకు అవసరమా పేతురు గురించి? అందుకే గుర్తు చేస్తుంది, మనలో పేతురు లాంటి స్వభావం ఉంటే ఇప్పుడే తొలగిపోవును కాక. హల్లెలూయా. క్షమించే గుణము దేవుడు ఎదురు చూస్తున్నాడు.
నీకు ఎటువంటిది కావచ్చు, నీకు నష్టం వచ్చిందా, కష్టం వచ్చిందా, వాడి వల్ల ఏది వచ్చినా క్షమించేయి, అంతకు రెట్టింపు దీవెన దేవుడిస్తాడు అని చెప్పింది విందాం. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే నీలో నీతి క్రియలు కనపడాలి. ఏ క్రియలు? హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీ పొరుగువానికి హల్లెలూయా. ఏదైనాను నీవు ఆ, ఎరువిచ్చిన ఎడల ఏమంటున్నాడు? నీ పొరుగువానికి ఏదైనానో నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. ఇది సమస్య, ఇది అసంజసం, వీలు కానిది. ఎనీ షూరిటీ లేకుండా ఏ హెల్ప్ నువ్వు ఇస్తున్నావంటే ఏదో ఆశిస్తున్నావు. సింపుల్. నువ్వు హెల్ప్ చేస్తున్నావంటే ఏదో హెల్ప్ అందుకోవడానికి. చూడండి, అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకున్నట్టు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవాలను. నీవు ఎరువిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టు ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్ట వేసుకొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించున్నప్పుడు నిశ్చయముగా నిశ్చయముగా ఎక్కడ చూసినా నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా కొన్నిసార్లు చెల్లించినా ఇంకా వడ్డీ ఉంది మిగిలి. అలాంటి సందర్భాలు ఎదురు చూసాం ఎన్నో, అందరూ తెలుసు కదా. హల్లెలూయా. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీతి యగును. ఏది? తిరిగి వాడు ఎంత ఇస్తే ఇచ్చిండు అనే క్షమాపణ గుణం నీలో ఉంటే అది నీతికి లక్షణం. ఇది నీతి క్రియ. ఏది? క్షమించేది, తిరిగి ఇచ్చేది. లేదండి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది ఇచ్చినా చూద్దాంలే, అది నీతియా? నువ్వు నేర్చుకున్నదా? అంటే నువ్వు కుడివైపు ఉన్న జాబితా, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే జాబితాలో ఉన్న వ్యక్తివి నీవేనా అనేది అంటున్నా. చూడండి, ఎదుటివాడిని క్షమించే గుణము నీకుంటే నీవు నీతిమంతుడవే. క్షమించే గుణము లేదంటే నువ్వు అనీతిమంతుడవు. డైరెక్ట్ చెప్తున్నాడు. క్షమాపణ గుణము నీలో ఉంటే నువ్వు నీతిమంతుడివే. పరిశుద్ధ లక్షణాలు ఉన్నాయి అంతే. ఇక లేదనుకో, నీలో లేదను. హల్లెలూయా. 15వ అధ్యాయానికి వెళ్ళమ్మా. అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. చూడండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో మాట్లాడుతున్నాడు. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. ఇక వేరే మాట చెప్పట్లేదు. అవునా, నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞకు లోబడితే బీదత్వమే ఉండదంట. ఏలయనగా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు. ఒక రిక్వెస్ట్ బ్రదర్, ప్రేయర్ రిక్వెస్ట్. ఏమంటాం? ప్రేయర్ రిక్వెస్ట్. ఎవ్వరు కనపడ్డా, ఏ సేవకుడు కనపడ్డా, అమ్మ బాగున్నావా అంటే పాపమైంది. ఏమో ఒక చిన్న రిక్వెస్ట్, నాకు అప్పులు అక్కడే చులకన అయిపోయావు. అపవాది ఆ క్యాచ్ చేసేస్తాడు దాన్ని. ఇక్కడ ఎత్తుకొని పోయి అనేక అపవాదులు జోడు చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తాడు. దేవునికే సూటిగా చూపుతుంది, మనుషులకు కాదు. అంటే ఆయన ప్రార్థన వింటాడా? నీ ప్రార్థన వినడా దేవుడు? నీ ప్రార్థన కొంచెం ఆలస్యంగా వింటాడేమో, ఆయన ప్రార్థన కొంచెం స్పీడ్గా వింటాడేమో. అంతే తేడా.
గమనించట్లేదు. చదువు. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్టు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పించదవు గాని అప్పు అనేక జనములను ఏలుదు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. సింపుల్, అంతే. క్వశ్చన్ అక్కడే ఉంది, ఆన్సర్ అక్కడే ఉంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఇది ఒక్కటే అడగండి. నా జీవితంలో ఒకటి నిర్ణయించుకున్నా, వాళ్ళతో మాట్లాడ, వాళ్ళతో ఆమెతో. ఎందుకు? అవసరమా? ఎక్కడ నీ పరిశుద్ధత? ఆదివారం రాగానే ఓ భక్తి ప్రార్థన చేస్తారు, అయ్యా 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 బలలో చేవేస్తాం. కథం 2 గంటలకు ఇంటికి వెళ్తాం, భోజనం చేస్తాం, మరలా స్టార్ట్ కెమెరా. ఏంటిది మన లక్ష్యం? అప్పటి వరకేనండి. అంటే నిన్నేమో దీవించాలి, క్షమించాలి, నీకేమో ఆ లక్షణాలు వద్దు. హల్లెలూయా. నీ చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యంగా వానికి. మాకే లేదయ్యా, మేమే నుంచి లేదు కాబట్టి నీకు చెప్తున్నాడు. నేను ఇచ్చేవాడిని, నువ్వు ఇచ్చే. నువ్వు దాచుకోవాలా లేదు నేను చెప్తా. చదువు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టకయున్నట్లు జాగ్రత్త. హల్లెలూయా. విడుదల చేసేవాడిని నేనున్నాను. చెడ్డ తలంపు తొలగించుకోవాలన్నాడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమి ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును. హల్లెలూయా. వాడు మొరపెట్టాడా నీకు పాపం అవుతుంది. వాని పాపం చుట్టుకుందయ్యా. వాని ఏదో ఉసురు తగిలింది అంటాం మన భాషలో. నా ఉసురు తగల అంటామా? అదే మాట్లాడుతుంది దేవుడు. హల్లెలూయా. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలేదు. వానికి ఇచ్చినందున మనసులో విచార ఎందుకు ఇచ్చామో అది తొలగిపోవుగా. ఎందుకు సాయం చేశామో ఎందుకు సాయం. పలుమార్లు నేను కూడా అలా అనుకున్నాను. దేవుడు మాట్లాడాడు, పాస్టమ్మ గారు చెప్పారు. ఇచ్చిన తర్వాత మనం అనుకుంటున్నాం, దేవునికి అప్పచెప్పే వారిగా ఉందాం. అప్పుడే ఆశీర్వాదంలోనికి వెళ్తాం. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు చేసే ఆ తలంపు, నువ్వు చేసే ఆలోచన, నువ్వు చేసే ప్రతిదీ విజయము చేకూర్చబడును. ఎప్పుడు? నువ్వు అవసరతను తీర్చినప్పుడు, క్షమించినప్పుడు, నీలో పరిశుద్ధ లక్షణం కనపడినప్పుడు, నీలో నీతి లక్షణం కనపడ్డప్పుడే నిన్ను బ్లెస్ చేస్తానంటున్నాడు. అవునా? హల్లెలూయా. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు దీనులకు బీదలకు అవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. హల్లెలూయా. బీదలు ఉండక మానరు కదా. కాబట్టి నువ్వేం చేయాలి? సహాయము చేయాలి, క్షమించాలి. చేతనైతే ఒకవేళ అప్పించుంటే అప్పు ఏదో ప్లాన్ వాడు ఇచ్చే అప్పు ఫలాంది భర్త భార్య తెలియకుండా, భార్య భర్తలు తెలియకుండా చేస్తున్న క్రమం ఉంటుంది. జాగ్రత్త. ఈ దినము అననీయ సప్పీరలాగా కావు, అకుల్ల ప్రిస్కిల్ల వలె ఉన్నప్పుడే నువ్వు ప్లస్ అవుతావు. హల్లెలూయా. సంఘముతో దేవుడు చెప్తున్న మాట, దేవునికి ఇవ్వటము కాదు, ఇవ్వాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటి? దేవునికి ఇవ్వడమే కాదు, ఇతరులకు కూడా నువ్వు సహాయము చెయ్యాలి. ఇచ్చాము, అయిపోయింది. కానుక పెట్టలేసాం, నెల కానుక కవర్ ఇచ్చాము, అయిపోయింది. అప్పు బడ్జెట్ అండి. ఎక్కడ బడ్జెట్? దాచిపెట్టిన దాంట్లో నుంచి బ్లెస్సింగ్ చూడు.
నువ్వు ఇచ్చేది ఆయన సొత్తు, అది ఏదో టెన్షన్గా నువ్వు ఇచ్చేది కాదు. అది అసలు అది ఇంకా చెప్పాలంటే అది వేరే సబ్జెక్ట్. ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేశావో అది ఆయన మెచ్చుకుంటాడు. అందుకే అంటాడు అలాంటి గుణము కలిగి ఉండాలి. ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడే సహాయం చేయగలుగుతాం. ప్రేమ లేకపోతే సహాయమే చేయలేం. దేవునికి మహిమ కలుగుగా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం గుర్తు చేశాడు? గలతీయు సంఘంతో గుర్తు చేశాడు. 5వ అధ్యాయం 22, 23 అక్కడ చెప్తారు. ఏమని చెప్తారు? గలతీ 5:22 పాట కూడా ఉంది. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ ఉన్నాయా? ఉంటే దేవునికి మహిమ, లేకుంటే ఈ దినము నింపుకో. గుర్తు చేస్తున్నాడు పౌలు భక్తుడు, గుర్తు చేస్తున్నాడు గలతీ సంఘంతో. ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు ఈ దినం. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, ఆనాడు ఆయా భక్తులతో చెప్పాడు. ఈ దినము మనతో చెప్తున్న మాట, ఇచ్చి చూడు. నీవు మొదలు పెట్టే ప్రతి పని, నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆశీర్వాదించబడుతావు. హల్లెలూయా. ఎందువలన అంటే ఏంటిది? ప్రేమ, సహాయము, క్షమించి, నీతి లక్షణం ఉన్నప్పుడే నువ్వెక్కడికి పో విజయమే. నువ్వే కరెక్ట్ లేక అయ్యా నన్ను ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఇతరుల గురించి నువ్వు ఎప్పుడు నిన్ను వలే ఉందా? ఉన్నవారందరూ ధన్యులు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాక దీన్ని ఎవ్వరు ఆపలేరు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడా ఎవరు ఆపలేరు. లేవికాండం చూడండి. లేవికాండం 25వ అధ్యాయానికి వెళ్దాం త్వరగా. 25వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒక్కడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వారికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకవలెను. హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో నిరాధారుడు అంటే ఇంకా ఏమీ చేసుకోలేని పరిస్థితి. ఇంత క్లియర్గా రాయబడింది. చదవండి. నీ దేవునికి భయపడి వాని యొక్క వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను, నీ నూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు, నీ ఆహారము వానికి లాభమున తీయకూడదు. నేను మీ కానాను దేశము నిచ్చి మీకు దేవుడైనట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైనా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ వలన కొంతమంది బ్రతకాలి, నీ వలన కొంతమందికి సహాయం అందాలి. ఏమందాలి? నిన్ను బ్లెస్ చేసి నువ్వు మాత్రమే కడుపు నింపుకోమని చెప్పలేదు దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని సహాయం చేయమంటున్నాడు. హల్లెలూయా. నీ వలన కొంతమంది బ్రతకాలి. ఒక మాట గమనించండి ప్రియమైన దేవుని, పోయేది చూడకు, నువ్వు ఇచ్చేది చూడకు. నీ వలన పోయేది చూడకు, వచ్చేది చూడు. ఏంటిది వచ్చేది? బ్లెస్సింగ్. పోయేది చూడొద్దంట, వచ్చేది చూడాలి. దేవుడు ఇచ్చేది చూద్దాం. ఏ దినము నుండి పోయేది చూడాలి, వచ్చేది చూడు. దేవుడిచ్చేది పొందుకో. దేవునికి మహిమ కలుగునుగాక.
యెషయా ప్రవక్త ఒక మాట చెప్తాడు, చూడండి చివరిగా. యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో యెషయా ప్రవక్తతో మాట్లాడిన మాట ఒకసారి చూద్దాం. 58వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీకు నీ వెలుగు బాగా చదవండి. అక్కడ అర్థం ఏంటది? ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు. ఆశించిన దానికంటే మనం తక్కువ ఇస్తాం. ఆశించిన దానికంటే పని చేయించుకుంటాం, వేలు ఖర్చు పెడతాం, వేలు పని చేసేవానికి ఇచ్చే 10 రూపాయల్లో 8 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ 2 రూపాయలు ఏం చేసుకుంటాం? వాడికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావా, ఇంకొకసారి నువ్వు పిలవకుండానే వాడు ఇక్కడ ఉన్నాడు. బాగా గమనించాలి. ఇచ్చేది చూడద్దు, వచ్చేది చూడు. దేవుడు ఇచ్చేది చక్కగా చెప్తున్నాడు. చదువు. అంధకారంలో నీకు మధ్యాహ్నం వలె నుండును, యెహోవా నిన్ను నిత్యం నడిపించును. శ్యామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టి తోట వలెను ఎప్పుడు ఉబ్బుకుచుండు. అంటే ఇస్తేనే కదా. సారెపత్తు విధవరాలు అందరూ తెలుసు. ఏం చేసింది? చెప్పడం ఈజీ, చేయడము కష్టం. ఏందండి మాకే మాయ అన్ని ముళ్ళు వేసుకుంటారు. విప్పు, నీ ముళ్ళు విప్పు, ఇచ్చేయి. దేవుడు చెప్పింది చెయ్యి. నీతి లక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా అంటున్నట్టే, అలాగూ నీవు చేసిన ఎడల నీతి యొక్క 2వ కోణము నీలో కనబడుతుంది. 2వ కోణం. మొదటి కోణం ఏంది? బట్టలు ఇవ్వడం, రోడ్ల మీదకి వెళ్ళడం, అన్నం పెట్టడం, సాయంత్రం సహోదరుని క్షమించడం. నువ్వు అప్పించుంటే ఈరోజు వదులుకో అంటే అదేందయ్యా వదులుకోమంటావు, దాని మీద ఎన్నో ఆశలు పెట్టి ఇస్తాడు వాడు. వాడిని టైట్ చేయొద్దు. వాడు టైట్ చేసి దేవుని మొరపెడతాడు, అది పాపమైతే. అలా అని నేను దాని మీద ఆశపెట్టి నేను కూడా అప్పు తెచ్చాను, దేవునికి అప్పు చెప్పు, ఆయనే కార్యం చేస్తాడు. నువ్వు ఇచ్చేది చూడు. ఇప్పటి వరకు చూస్తున్నావేమో. ఇచ్చేది చూడబాక, వచ్చేది చూద్దాం. దేవుడు ఇచ్చేదాన్ని పొందుకుందాం. అప్పుడే నీ గిన్నె నిండి పొర్లి ఆశీర్వాదం ఇతరులకు ట్రాన్స్ఫర్ అవును గాక. హల్లెలూయా. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. డబ్బు ఉంటే సైన్యం ఉంటుంది. బాగా గమనించండి. నీ కాడ ధనం ఉందా? వా, బంధువులే బంధువులు. నిత్యము ఏమంటది? నిత్య కళ్యాణం. బెల్లం ఉంటే బెల్లం ఎప్పుడు ఉంటుంది? ఈగలు వస్తూనే ఉంటుంది, వాటి పని వాదే. కానీ దేవుడు ఒక మాట గుర్తు చేశాడు, నీల్ టు ఫుల్. నీ దగ్గర నీళ్ళు ఉంటే ఎవరైనా వస్తారా? పొయ్యి వేస్ట్, అన్నం కూడా దొరుకుతాం. ఈ దినము దేవుడు మాట్లాడుతాడు. ఈ దినం ఒకటే మాట మాట్లాడుతాడు. నీ దగ్గర ధనం లేకపోతే నువ్వు ఒక్కడివి. ధనం ఉంటే టైమే లేదండి. 24 hours ఎలా అయిపోయింది. ధనం లేకపోతే బోరు. అసలు ఈరోజు గడవట్లేదండి. ఈరోజు టైం ముందుకు పోవట్లేదు. డబ్బులు ఉంటే మాత్రం ప్రోగ్రామ్ షెడ్యూల్డే వేరు. అవన్నీ గమనించాం. ఆ లైఫ్లో అవన్నీ ఎక్స్పీరియన్స్ నేను కూడా అంతే. డబ్బులు ఉంటే ఆ మీటింగ్ ఈ మీటింగ్, డబ్బులు లేవనుకో ఎలా చేయాలి ఒక్కనే, అంతేనా? ఇది సహజం. దేవుడు మాట్లాడుచున్న మాట. నీతి కలిగి జీవిస్తే అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఎప్పుడైతే నీతి లక్షణం నీలో ఉంటే ఆయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎప్పుడు మొరపెట్టాలి? క్షమించినప్పుడు, ఇచ్చినప్పుడు, సహాయం చేసినప్పుడు. ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేస్తే నీకు టీచర్స్ పిల్లలకు చెప్తారు, వాళ్ళు చెప్పింది విని రాస్తేనే కదా వాళ్ళకి ఫలితం. విననోడు ఫెయిల్,
పాసు ఫెయిల్ ఎక్కడి నుంచి వచ్చాయి? విన్నోడు పాసు, వినోడు దేవుడు మాట విన్నోడు బ్లెస్సింగ్ చూశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. వినునోడు అపవాదికి లోనయ్యాడు, వెర్రివాని వలె లోకం తప్పిపోయిన కుమారులాగా అయిపోయాడు. మళ్ళా వాడు వచ్చాడు, క్షమించాడు. అంటే మనం కూడా అలాగే ఉన్నాం. ఈ దినం గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విధంగా చేస్తే చరిత్రకు మారు పేరుగా నిలుస్తాం. ఏ విధంగా? పిసినారితనంగా ఉంటే కదా. బడ్జెట్ పద్మనాభమా ఏమంటారు కదా, అవన్నీ వదిలిపోవును కాక. మన దేవుడు బలిసిన దేవుడు అండి. మీ దేవుడు బలిసిన దేవుడు అంటే బలిసిన దేవుడు, ఐశ్వర్యవంతుడు, ఆ బలము కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగుగా. అందుకే మత్తయ్య గారు ఒక మాట రాస్తాడు, 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. మనకు కావలసిన మాటే ఉంది అక్కడ. హల్లెలూయా. బాగా బిగ్గర చదవమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యము ఏమి తిందుమా అంత పైన ఉంటుందండి అక్కడ. మన చరిత్ర అంత పైన వచనాల్లో ఉంటాయి. మన కాన్సెప్ట్ అంతా ఏముంటుంది? ఏమి తిందుమా, రేపటి దినం గురించే చింత. అక్కడ అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును స్వతంత్రించుకున్న వారు ఎక్కడున్నారంట? కుడి చేతి వైపు ఉన్నారు. కుడి చేతి వైపు ఉన్నవారు అంటే వినేవారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వింటావు కాబట్టి చెప్తున్నాడు దేవుడు, వినకపోతే నీకెందుకు చెప్తావు? అంతేనా? వినే చెవి ఇచ్చాడు, అందుకే అంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట. మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచి ఫోన్ నెట్లో ఎవడు ఫోన్ చేశాడు, ఎవడు వేసాడు, ఎవడేం తిట్టాడు, ఎవరిని ఏం తిట్టాలి, నిత్యం దీన్ని వెతకడం మొదలు పెట్టా. ఈ దినము దీన్ని విడుదల కలుగును గాక, దీని నుండి విడుదల కలుగును గాక. దేని నుండి? అమ్మ ఫోన్ లేకపోతే బ్రతకలేమండి. ఫోనే బిజినెస్. నీ బిజినెస్ ఆయన మీద ఆధారపడు. ఇదేంటండి తుచ్చమైంది, ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది లేదు. ఫోన్పే, గూగుల్ పే ఎప్పుడు ఫెయిల్ అవుతాయి. డబ్బులు శాశ్వతం, ధనము శాశ్వతం. ఆ ధనమే దేవుడు, ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం నీ హృదయంలో ఉందనుకో. అంటే డబ్బులుంటే సైన్యం అన్నారు కదా, జోబులు ఉంటాయి కదండి అందరూ వచ్చేది. అది కాదు, హృదయమే నీ ఆలయం. ఏ ఆలయం? ఏ ఆలయం అండి? ఆ ఆలయాన్ని నువ్వేం చేస్తున్నావు? లోకం అనే కంపంతా నింపుకుంటున్నావు. నేత్రాశ, శరీరాశ, ఆ డంబాన్ని నింపుకొని ఈ డంబానికి లాక్ చేసుకున్నావు. ఈరోజు అది ఓపెన్ అవును గాక, లాక్ ఓపెన్ అవును గాక. అందుకే కీర్తనకారుడు 105వ కీర్తనలో రాయబడిన మాట చూస్తే చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు? 105లో యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకురు వారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము. అప్పుడే ఆయన రాజ్య వ్యాప్తికి, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉందుగాక. దినవృత్తాంతం కూడా అదే మాట రాయబడి ఉంటుంది 16వ అధ్యాయం 10-11 వచనాలు. నీతి కలిగి ఈ దినము దేవుడు మాట్లాడుచున్నాడు. నీతి కలిగి జీవించడం అంటేనే ఆయన అనుసరించడం. ఆయన అనుసరించినట్లే, ఆయనను వెంబడించినట్లే. ఈ రోజు నుంచి మన జీవితంలో నీతిని స్థిరత్వముగా నిశ్చయముగా నిలబెట్టుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రియమైన సంగమా, మీకు ఒక మాట చెప్తున్నాను.